మాజీ ఎమ్మెల్యే బొల్ల భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సైనికుల భూమిని కూడా బొల్ల బ్రహ్మనాయుడు వదలలేదు. వినుకొండలో మాజీ సైనికుడు బొల్లేపల్లి వెంకట్రావు భూమిని బలవంతంగా లాక్కున్నారు. ఫిర్యాదు చేసినా అప్పుడే అధికారులు పట్టించుకోలేదు. పైగా మాజీ సైనికుడు వెంకట్రావుపైనే ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. న్యాయం చేయాలని ప్రభుత్వానికి మాజీ సైనికుడు వేడుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్ల భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సైనికుల భూమిని కూడా బొల్ల బ్రహ్మనాయుడు వదలలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని శంకరపల్లి వద్ద ఒక ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించిన కేసులో బొల్ల భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి రావటం అది రెండు తెలుగు రాష్ట్రాలు సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే ఆయనపై కూడా అక్కడ కేసు నమోదు చేయడం, కొంతమంది అరెస్ట్ చేయగా బొల్ల బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్ తో పాటు మరి కొంతమంది పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. బొల్ల బ్రహ్మనాయుడుపై కేసులు నమోదు చేసి అతను పరారీలో ఉన్నాడని తెలుసుకున్న బాధితులు గత వైసీపీ ప్రభుత్వాలు 5 ఏళ్లు బొల్ల బ్రహ్మనాయుడు చేత వేధింపులకు గురై దోపిడీకి గురైన బాధితులు మొత్తం కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పటికే వినుకొండ నియోజకవర్గంలో బొల్ల బ్రహ్మనాయుడు భూ కబ్జాలకు పాల్పడిన బాధితులు అయితే కోకొల్లగా ఉన్నారు. అయితే వారిలో ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఒక దళిత కుటుంబం బయటకు రాగా నిన్న ఒక ముస్లిం కుటుంబం బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా ఒక మాజీ సైనికుడు బొల్లేపల్లి వెంకట్రావు అనే మాజీ సైనికుడు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో బొల్ల బ్రహ్మనాయుడు తన వెల్లటూరు రోడ్ లో తాను సైనికుడిగా పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చిన డబ్బులతో కొనుగోలు చేసిన భూమిని బలవంతంగా లాక్కొని ఆ భూమిని ఎక్కువ ధరకు ఇప్పుడు ఏదైతే శంకరపల్లి కేసులో ఉన్న బొల్ల రమేష్ 8 కోట్ల రూపాయలకి అమ్ముకునే ప్రయత్నం చేశాడు. అప్పటి ప్రభుత్వ అధికారులకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని స్థాయిల అధికారుల వద్దకు వెళ్లి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపించినప్పుడు వేడుకున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా తనను కరుణించలేదు. చివరికి తిరిగి ఒక మహిళతో వైసీపీ నేతలు తనపై తప్పుడు కేసులు పెట్టించి వేధింపులు గురి చేశారంటూ కూడా మాజీ సైనికుడు వెంకట్రావు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి బొల్ల బ్రహ్మనాయుడు తన వద్ద దోపిడీ చేసిన భూ కబ్జా బలవంతంగా లాక్కున్న భూమిని తాను ఇప్పించి న్యాయం చేయాలంటూ కూడా మాజీ సైనికుడు బొల్లేపల్లి వెంకట్రావు అయితే వేడుకుంటున్నాడు. శంకరయ్య, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.